హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 21వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో నిఖిత పార్వతి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకొక సంవత్సరం వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అప్పటి వరకు మీ అబ్బాయిని కలవటం కానీ మాట్లాడటం కానీ చేయను, సంవత్సరం తర్వాత మాత్రం మేమిద్దరం పెళ్లి చేసుకోవటం ఖాయం అంది నిఖిత. అది విన్న పార్వతి, సంవత్సరం వరకు మా ఊడికి వెళ్ళి నువ్వు తిరిగి చూడకపోతే మా అవినాష్ నేను చెప్పినట్లు వింటాడు అని చెప్పింది పార్వతి. సంవత్సరంలో నన్ను మర్చిపోతే అవినాష్ అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిఖిత. వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఈ ప్రపంచంలో వర్షాన్ని, ఎండని, చివరికి భూకంపాన్ని కొలిచే సాధనాలున్నాయి, కానీ మనిషి కష్టాన్ని కొలవడానికి మాత్రం ఏ మీటరు లేదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తనకు వచ్చినంత పెద్ద కష్టం ఇంకెవరికి రాదని అనుకుంటూ ఉంటాడు. తను కాబట్టి ఈ మాత్రమన్నా బతికున్నానని, ఇదే కష్టం ఇంకెవరికైనా వస్తే ఈ పాటికి చనిపోయేవాడేవారు అనుకుంటూ డిప్రెషన్కి లోనవుతాడు. కొంతమంది మాత్రమే తమకు వచ్చిన కష్టాలని భవిష్యత్తులో విజయాలకి సోపానాలుగా వాడుకుంటూ ఉంటారు. కష్టాన్ని అనలైజ్ చేసి దానిలో నుంచి బయటపడటానికి మార్గాన్ని అన్వేషిస్తారు. కష్టం గురించి నిరంతరం ఆలోచించటం కన్నా దాంట్లో నుంచి బయటపడే మార్గం ఆలోచించటం ఎంతో మంచి పద్ధతి. కానీ చాలామందికి మానసికంగా అది సాధ్యం కాదు. నిఖిత మొదట మార్గానికి చెందిన వ్యక్తి అయితే దాత్రి రెండో వర్గానికి చెందిన అమ్మాయి. నిజానికి దాత్రి పెద్ద కష్టాలంటూ ఏమీ లేవు. టెన్షన్, డ్యాన్స్ ఆడమని, నాట్యం నేర్చుకోమని ఆమె తల్లి నిరంతరం వేధిస్తున్న మాట నిజమే. అయినా ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు, ఉండటానికి చిన్న ఇళ్ళు లేని వాళ్ళు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేని వాళ్ళు, ఆకలితో నకనకలాడేవాళ్ళు, భర్తల చేత హింసలు పడేవాళ్ళు, అర్ధరాత్రి ఇంట్లోంచి బయటికి గెంటేయబడిన ఆడపడుచులు, వీళ్ళ సమస్యలతో పోల్చుకుంటే దాత్రి సమస్య చాలా చిన్నది. కానీ దాన్ని ఆమె చాలా పెద్దదిగా ఊహించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. దాత్రికి ఆత్మీయులైన స్నేహితులంటూ ఎవరూ లేరు. ప్రేమరాహిత్యాల్లాగానే స్నేహరాహిత్యం కూడా ఒక శాపం. ఒంటరితనాన్ని ఇష్టపడే మనస్తత్వం కాదు ఆమెది. చిన్నప్పటి నుంచి టెన్నిస్ కోచింగ్ సెంటర్లో, డ్యాన్స్ స్కూళ్ళల్లోనూ ఆమెకు క్లాస్ పిల్లలే కాక చాలామంది అమ్మాయిలు స్నేహితులుగా ఏర్పడ్డారు. కానీ అందరూ క్రమక్రమంగా దూరమయ్యారు. కారణం ఆమె కాదు, ఆమె తండ్రి. ఆమె ఇంటికి ఎవరైనా స్నేహితులు వస్తే వాళ్ళు వెళ్ళే వరకు ఆమె ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చునేది. ఇంటికి ఎవరైనా ఆడపిల్లలు రాగానే ఆమె తండ్రి ఏ పరిస్థితుల్లో ఉన్నా అలాగే బయటకు వచ్చేసి వాళ్ళకి ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పటం మొదలుపెట్టేవాడు. వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. భార్యని పిలిచి కాఫీ టీలు ఇమ్మని చెప్పేవాడు. కానీ అతని చూపులు మాత్రం వాళ్ళ బట్టల్లో నుంచి లోపలికి వెళ్ళిపోయాయి. ఆ చిన్నపిల్లల శరీరాలని పర్యవేక్షిస్తూ ఉండేవాడు. అందువల్ల దాత్రి స్నేహితులంతా దూరమయ్యారు. ఈ పరిస్థితిలో అనుకోకుండా ప్రేతం ఆమెకు దగ్గరయ్యాడు. ఆ రోజు కాలనీ నుంచి వెళుతూ ఉంటే స్కూటర్ యాక్సిడెంట్ టైం ప్రేతం కలిసిన తర్వాత అతడన్న మాటలు ఆమెకు బాగా గుర్తున్నాయి. ఈ యాక్సిడెంట్ మన ఇద్దరిని యాక్సిడెంట్లుగా కలిపింది, ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని. ఆ మరుసటి రోజు ప్రేతం తన డాన్సింగ్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన తర్వాత ఆనందించింది. అతడంతా గుర్తుపెట్టుకొని తన స్కూల్కి మళ్ళీ వస్తాడని ఆమె అనుకోలేదు. దాత్రి నిజానికి అంత అందమైన అమ్మాయి కాదు. ఆ కాంప్లెక్స్ కూడా కొత్త ఆమెలో ఉంది. ప్రస్తుతం సమాజంలో పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలు తో పోల్చుకుంటే ఎక్కువ మంది అమ్మాయిలు సగటు కన్నా తక్కువ అందమున్న వాళ్ళే అయి ఉంటారు. తమలో ఉన్న కాంప్లెక్స్ను అధిగమించడానికి అమ్మాయిలు ఆపోజిట్స్ వాళ్ళని పరిచయాలకి ఆశిస్తారు.
ఆ విధంగా ప్రీతం తను ఇచ్చిన అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటూ రావటం ధాత్రికి సంతోషం ఇచ్చిన, అలా రావటంలో ప్రీతం అవసరం కూడా కొంత ఉంది. ఆ రోజు పొద్దున్నే అతడు ఊరి నుంచి వచ్చాడు. స్టేషన్ దగ్గరే ప్రీతంకి అతని స్నేహితుడు కలిశాడు. ప్రీతం చెల్లెలు కాలేజీ ముందు టెంట్ వేయటం, మినిస్టర్ కొడుకుతో ప్రేమ వ్యవహారం తేల్చుకోవటం కోసం నిరాహార దీక్ష చేయటం, ఆమె ఆరోగ్యం పాడు కావటం మొదలైన విషయాలన్నీ ఆ స్నేహితుడు అతనికి చెప్పాడు. ప్రీతం ఆవేశంతో వణికిపోయాడు. అయితే ఆ ఆవేశం చెల్లి చేసిన పని గురించి కాదు, తన చెల్లెలు ఇన్ని కష్టాల్లో ఇరుక్కున్నందుకు ఆ ఆవేశంతోనే ఇంటికొచ్చాడు. ప్రీతం ఇంట్లోకి అడుగు పెడుతూనే తల్లి తండ్రి అతడి మీద కోపంతో ఎగిరారు. ఏరా 4 రోజుల్లో వస్తానని వాడివి 10 రోజుల దాకా రావటం, ఒక ఫోను అన్నా చేయకూడదా అన్నాడు కృష్ణమూర్తి. ఇక్కడ ఎంత గొడవ జరిగింది, సమయానికి నువ్వు లేకుండా పోయావు అందే రుక్మిణి. ప్రీతం ధీమాగా అన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా, ఈరోజే నా ఫ్రెండ్స్తో వెళ్ళి వాడి తోలు ఒలిచేస్తాను అన్నాడు. ఎలాంటి మనస్తత్వం దాదాపు చాలామందిలో కనపడుతూనే ఉంటుంది. ఏదైనా ఒక ప్రమాదం రాగానే రకరకాలుగా దాన్ని పరిష్కారం ఊహించేసుకొని విజయం సాధించినట్లు సంతృప్తి పడటం. పోలీస్ స్టేషన్లో పలానా పని చేయిస్తాను, నా స్నేహితులతో వెళ్ళి విజయం సాధించుకొస్తాను, అవతల వాడి గర్వం పూర్తిగా అణిచేస్తాను, ప్రత్యర్థిని మరీ లేవకుండా కొడతా, ఇలా తాము చెయ్యలేని పనులన్నిటినీ చేసినట్లు ఊహించేసుకొని ఒక ప్రమాదం రాగానే అవతల వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది. ప్రీతం వయసులో యువకులకి ఇలాంటి భావాలు ఎక్కువ ఉంటాయి. ఆ రాత్రి తల్లి వరుసగా జరిగిందంతా చెబుతుంటే ప్రీతం ఆ విధంగానే ఊహించుకున్నాడు. ప్రీతంకి ఏం చేయాలో తోచలేదు. పొద్దున్నుంచి అలాగే కుడితిలో పడ్డ ఎలికిలా తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా అతనికి ధాత్రి గుర్తొచ్చింది. శ్రీలక్ష్మి విష్ణువర్ధన్కి ఏకైక కుమార్తె. 12 ఏళ్ల క్రితం కాలనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కలిసిన ధాత్రి. ఆ విధంగా అతను ధాత్రి డ్యాన్స్ స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రీతంను చూడగానే ధాత్రి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. తను ఇచ్చిన అడ్రస్ గుర్తుపెట్టుకొని అతను అలా వస్తాడని ఊహించలేదు. అయితే ఆ రోజు ధాత్రి మూడు సరిగ్గా లేదు. ప్రొద్దున్నే ఆమె తల్లికి తండ్రికి మధ్య పెద్ద గొడవ జరిగింది. పల్లెల్లో ఉన్న ఇల్లు పొలం అమ్మేసి వచ్చి 6-7 లక్షలు బ్యాంకులో వేసి కూతురు కోసం పెళ్లి సంబంధాలు చూద్దామంటాడు విష్ణువర్ధన్. అతడి దగ్గర డబ్బుంటే ఎలా తగలేస్తాడో శ్రీలక్ష్మికి తెలియంది కాదు. అలా వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకున్నారు. టీనేజ్ సంతానం ముందు తల్లిదండ్రులు ఈ విధంగా పోట్లాడుకోవటం, ఏడుపుతో బరస్ట్ అవ్వటం వాళ్ళ మీద మానసికంగా ఎంత దెబ్బతీస్తుందో చాలామంది తల్లిదండ్రులు ఊహించలేరు. ధాత్రి ఇంకా ఆ మూడ్లోనే ఉంది. అందువల్ల ప్రీతం కనపడినా కూడా ఆమె మొహం సంతోషంతో పారలేదు. అయితే ఆ విషయాన్ని ప్రీతం వెంటనే గ్రహించాడు. అటు ప్రీతంకి ఇంట్లో డబ్బులు ఇవ్వక మూడు బాగోక ధాత్రి దగ్గరికి వచ్చాడు. అదే టైంలో ధాత్రి మూడు కూడా బాగోక సైలెన్స్గా ఉంది. కొంచెం సేపు అలా మౌనంగా గడిపిన తర్వాత, ఎందుకు అలా డల్గా ఉన్నావు ధాత్రి అని అడిగాడు. ఏమీ లేదు అంది ధాత్రి. ఏం చేయాలి నేనిప్పుడు అకస్మాత్తుగా అడిగాడు. ఆమె అర్థం కానట్టు చూసి ఏం చేయటం ఏమిటి అని అడిగింది. నేనేం చేస్తే నువ్వు నీ బాధను మర్చిపోయి నవ్వగలవు. నాకు నాట్యం రాదు, భరతనాట్యం అసలు రాదు, అయినా చేసి చూపిస్తానుండు అంటూ సినిమాల్లో హీరోయిన్ నడుస్తూ ఉంటే హీరో 2 అడుగులు ముందుకేసి ఆమె ముందు ఎలా డ్యాన్స్ చేస్తాడో అలా చేయటం మొదలుపెట్టాడు. ధాత్రి చిన్నగా నవ్వి, ప్లీజ్ ప్రీతం, అందరూ చూస్తున్నారు, నాతో కలిసి నడు అంది. అప్పటికే వాళ్ళిద్దరూ చాలా పరిచయం ఉన్నట్టు మాట్లాడుకోసాగారు. ఆమెతో కలిసి నడుస్తూ ప్రీతం అన్నాడు, నీ బాధ ఏమిటో నాకు తెలియదు, అదేమిటో చెప్పమని కూడా నేను అడగను, కానీ ఎప్పుడైనా నీ మనసు బాధపడితే అక్కడికి తొంగి చూడు, ఆ మనసులోనే ఒక స్నేహితుడు ఉంటాడు అన్నాడు. థ్యాంక్స్ అంది ధాత్రి మనస్ఫూర్తిగా. ప్రీతం త్వరగా అడ్వాన్స్
అవదలుచుకోలేదు. అంతకుముందు అలా అడ్వాన్స్ అయినప్పుడు నిఖిత నేర్పిన పాఠాన్ని అతడు మర్చిపోలేదు. తొందరపాటుతో వ్యవహరిస్తే ఆడపిల్లలు వెంటనే కట్ చేసుకునే అవకాశం ఉందని అతడికి అనుభవం నేర్పింది. మనం ఇప్పుడు అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి అన్నాడు సీరియస్గా. ఎక్కడికి అని అడిగింది అమాయకంగా. నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదన్న విషయం నిజమే కదా? అవును అంది ధాత్రి. ఉదయం నుంచి ఇంట్లో యుద్ధం జరుగుతుంది. తల్లి వంట కూడా చేయలేదు. అయితే వెళదాం పదా అంది. చూడు ధాత్రి, ఏ విషయమైనా ప్రాంక్గా మాట్లాడటం నాకు అలవాటు. నిన్నిప్పుడు హోటల్కి తీసుకువెళ్ళాలని ఉంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. ధాత్రి విప్పారిన నేత్రాలతో అతడి వైపు చూసింది. ఎంత ప్రాంక్గా మాట్లాడుతున్నాడు అనుకుంది. అమ్మాయితో పరిచయమైన మొదటిసారి ప్రతి అబ్బాయి తనెంత ప్రాంక్గా మాట్లాడతాడో తెలపాలనుకుంటాడని, ఆ ప్రాంక్నెస్ ద్వారానే ఆమెను గెలుచుకుంటాడని తెలియనంత అమాయకురాలు ఆమె. ఇద్దరూ హోటల్లో కూర్చున్నారు. ఎదురుగా పెట్టిన పదార్థాలు వంక చూస్తుంటే కానీ తనకి నిజంగా ఎంత ఆకలిగా ఉందో ధాత్రికి అర్థం కాలేదు. ప్రీతం ఎక్కువ తినలేదు. ఆమెతో సరదాగా కబుర్లు చెబుతూ గడిపాడు. సంభాషణ టిఫిన్ పూర్తయ్యేసరికి ధాత్రి దాదాపు తన బాధని మర్చిపోయింది. బిల్ పే చేయి అంటూ 200 రూపాయల నోట్లు అతనికి అందించింది. అతడు మారు మాట్లాడకుండా వాటిని అందుకున్నాడు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసరికి బాగా చీకటి పడింది. నేను ఇంటికి వెళతాను అంది ధాత్రి. అలాగే వెళ్దు కానీ 2 నిమిషాలు ఆగు అని చెప్పి పక్కనే ఉన్న కిళ్ళీ షాప్లోకి వెళ్ళి వచ్చాడు. చనువుగా ఆమె పర్సు అందుకొని చేతిలో ఉన్నది అందులో పడేశాడు. ఏమిటది అంది. ఫాన్. ధాత్రి కంగారుగా నాకు అలవాట్లేదు అంది. అలవాటు లేకపోయినా ఇది వేసుకో, ఇప్పుడు కాదు, రాత్రి పడుకునే ముందు తిను, మంచి నిద్ర పడుతుంది. అతని కంఠం అర్థంగా సానుభూతిగా జాలిగా మారింది. ఆ నిద్ర నీకు చాలా అవసరం ధాత్రి, అప్పుడప్పుడు కానీ నీలో ఆ దిగులు తగ్గదు. ఒక నిజమైన స్నేహితుడిగా చెబుతున్నాను. నువ్వు ఇప్పుడు హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే నాకు చాలా బాగుంటుంది అని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. ధాత్రి పర్సు పట్టుకొని అలాగే నిలబడి ఉంది. అప్పటికే ఆమె పూర్తిగా కరిగిపోయింది. ప్రస్తుతం ప్రీతం ఆమెకు చాలా ఆప్తుల్లా కనిపిస్తున్నాడు. ధాత్రి ఇంటికి వచ్చేసరికి పరిస్థితుల్లో మార్పు ఏమీ కనపడలేదు. విష్ణువర్ధన్ అప్పటికే బాటిల్ ఓపెన్ చేసి ఆ లోకంలో మునిగిపోయాడు. శ్రీలక్ష్మి ముసుగు తన్ని పడుకొని ఉంది. ధాత్రి తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని మంచం మీద వాలిపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. ఇంట్లో తను అడుగు పెట్టినప్పుడు కనీసం తనని మందలించే వాళ్ళు కూడా లేకపోవటం మనసుకి సంతృప్తినివ్వకపోగా మరింత అసంతృప్తికి గురి చేసింది. అప్పుడే ఆమెకు ప్రేతం ఇచ్చిన ప్యాకెట్ గుర్తుకొచ్చింది. పర్స్ తీసి అందులో నుంచి ఆ ప్యాకెట్ బయటికి తీసింది. హోటల్లో పెట్టే పేపర్ నాప్కిన్ అది. విప్పితే లోపలికి కిళ్ళీతో పాటు బిల్ పే చేయగా మిగిలిన చిల్లరుంది. నాప్కిన్ మీద అడావుడిగా ఉత్తరం రాసినట్టుగా కూడా ఉంది. ధాత్రి స్నేహం అంటే చెప్పకుండానే ఎదుటివారి బాధని అర్థం చేసుకోవటం, పరోక్షంగా ఓదార్పునివ్వటం అని నేను నమ్ముతాను. నేను నీకు మంచి స్నేహితుడిని అని, నీకు తోడుగా ఉండటానికి నేనున్నాను అని గుర్తు తెచ్చుకో. నా స్నేహితుడు రాజు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నువ్వు ఫోన్ చేసి ఎప్పుడు కలవమంటావో చెబితే చాలు, రెక్కలు కట్టుకొని నీ ముందు వాళ్తాను. ధాత్రి, నా పరిచయం నీకు ఇష్టం లేకపోయినా, నా కంపెనీలో నీకు ఆనందం కలగకపోయినా నాకు ఫోన్ చేయకు. నా అంతటి నేనే నిన్ను కలవటానికి ప్రయత్నించనని వాగ్దానం చేస్తున్నాను ప్రీతం అని ఉంది. ఆ పక్కనే ఫోన్ నెంబర్ ఉంది. తను వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బహుశా ఈ ఉత్తరం రాసి ఉంటాడు. ధాత్రి ఆ ఉత్తరాన్ని అలాగే పట్టుకొని చాలాసేపు నిలబడింది. ఆమె మనసులో బాధ పూర్తిగా తగ్గిపోయినట్లు అనిపించింది. కిళ్ళీ తీసి నోట్లో వేసుకుంది. నములుతూ ఉంటే ముందు చేదుగా అనిపించిన అర్థం కాని తీయని మత్తు
ఆమెను క్రమక్రమంగా ఆవరించింది. గాల్లో మెల్లగా తేలిపోతున్నట్లు, నీటి మీద పడుకొని లాగుతున్నట్లు తెలియని గిలిగింత. ఆ ఆయన్ని అనుభవిస్తూనే ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తెల్లవారేసరికి అసలు మెలకు రాలేదు. మర్నాడు పొద్దునే ఆమె ఫోన్ చేసి ఆ మధ్యాహ్నం ప్రీతిని కలుసుకుంది. సాయంత్రం వరకు వాళ్ళిద్దరు ప్రపంచంలోనే విషయాలన్నీ మాట్లాడుకున్నారు. ధాత్రి తన ఇంటి పరిస్థితిని, తన బాధని పూర్తిగా విప్పి చెప్పింది. చీకటి పడుతుండగా ఇద్దరూ సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్లే ముందు అడిగి మరీ కిళ్ళి కొనిపించుకొని వెళ్ళింది. ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఏదో సినిమాలో లాగా ఆమె నిప్పుల మధ్య నాట్యం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. తల్లి అంటరు తీసుకొని కొడుతూ డ్యాన్స్ డ్యాన్స్ అని అరుస్తుంది. తండ్రి దూరంగా కుర్చీలో కూర్చొని టేబుల్ మీద చేస్తున్నాడు. ఆమె అతి కష్టం మీద లేచి నిలబడి మళ్ళీ నాట్యం చేయటం ప్రారంభించింది. సత్తువు లేక తూలిపోతుంది. తల్లి చేతుల్లో కొరడ మళ్ళీ గాల్లోకి లేచింది. ఆ సమయంలో మేఘాల్లో నుంచి ఎగురుకుంటూ ప్రేతం వచ్చాడు. తల్లి చేతిలో కొరడ లాగి దూరంగా విసిరివేసి తనని తీసుకొని రథం ఎక్కించుకొని మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళిపోయాడు. ఆమె అలా గాల్లో తేలుతుంది. మేఘాల్లో నక్షత్రాల్లాగా కిళ్ళీలు ఆకాశమంతా నిండిపోయాయి. అవినాష్ తల మీద దబదబా వదుతూ చప్పటికి ఆలోచనల నుంచి బయటపడి తలుపు తీశాడు. అవినాష్ ఎదురుగా తండ్రి నించొని ఉన్నాడు. శంకరం మొహం సంతోషంతో వెలిగిపోతుంది. వెంటనే బయలుదేరు అన్నాడు. అవినాష్ ఆశ్చర్యంగా ఎక్కడికి డాడీ అన్నాడు. బాంబే నుంచి ట్రంకాలు వచ్చింది. నువ్వు రేపు ఉదయమే ఉద్యోగంలో చేరాలట. బట్టలు సర్దుకో, ఫ్లైట్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాను అన్నాడు శంకరం హడావుడిగా. అవినాష్ అర్థం కానట్లు మొహం చెట్లించి అదేమిటి, జాయినింగ్ టైం ఇంకా వారం రోజుల వరకు ఉందిగా అన్నాడు. దేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.